రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మనోహర్ రెడ్డి విమర్శించారు. అక్రమ కేసులు, వెన్నుపోటు రాజకీయాలు కూటమి నేతల సంస్కృతిగా మారాయని, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసే ఇందుకు నిదర్శనమన్నారు. మంత్రి టీజీ భరత్ పై విమర్శలు చేస్తూ ఇంతియాజ్ హత్య కేసును రాజకీయంగా మలుపు తిప్పి వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఎస్వి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ముందుగా ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రేపు విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తున్నారు. ఆయన విరూపాక్షి గారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా విరూపాక్షి గారిని రేపు 10:30కు ల్యాండ్ అవుతారు. 12:30కి అంతా సబ్ జైలుకి చేరుతాడు. మధ్యలో ర్యాలీలో ఆయన బై రోడ్డు 35 కిలోమీటర్స్ బై రోడ్లో ట్రావెల్ చేస్తారు. మధ్యలో అభిమానులందరూ కలవడం వల్ల వాళ్ళకు చాలా లేట్ అయ్యేటట్లుంది. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంతా కూడా అందరూ కూడా దాంట్లో పాల్గొనాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏదైతే అక్రమ కేసులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలపడానికి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, ప్రజలు విపరీతంగా పాల్గొనే కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతంగా జరుగుతుందని తెలియజేస్తాను. రెండోది, అంటే నాలుకలు కోసేటోళ్ళ కంటే ఎక్స్ట్రీమ్ అంటే పీకలు కోసేటోళ్ళు ఉన్నారనే, అంతే కదా అర్థం. నాలుకలు కోసేటోళ్ళు మా నాయన దగ్గర అంటే నా దగ్గర పీకలు కోసేటోళ్ళు ఉన్నారని చెప్తున్నారా మీరు? పైగా గాజులు వేసుకోలేదంటే చేతగాని వల్లని, అంటే గాజులు వేసుకునే వాళ్ళందరూ చేతగాని వల్ల, అంటే మహిళలందరూ చేతగాని వల్ల. మంత్రి గారు ఉక్కు మహిళను తెచ్చుకునే పేరు తెచ్చుకునే భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి మహిళ. మీ కూటమి ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ, మీ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్. ఆమె కూడా గాజులు వేసుకుంటుంటుంది. ఆమెను కూడా చేతగాని ఆమె కిందని మీరు లెక్క కడుతుంటారా? ఏం మాట్లాడుతున్నారు? అదేదో ప్రీ ప్లాన్డ్ మర్డరు, అది ముందే చెప్పినారు అని. దాంట్లో ఉండే ఇమ్రాన్, సిరాజు, జవాదు మీతోనే ఫోటోలు ఉన్నారు. వీళ్ళిద్దరు ముద్దాయిలు. మీరు తప్పించిన ముద్దాయి ఒకరు, సిరాజ్ ఒకరు, ఇంకొక ముద్దాయి ఇఫాజ్ మీతోనే ఫోటోలలో ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళని కాన్స్పిరసీ కింద పెట్టినారు. వస్తాదు కానీ ఇమ్రాన్ కానీ వాళ్ళు ఉండి కత్తులతో పొడిచినారు, మర్డర్ చేసినారని చెప్పడంలో మీరు మీ కంప్లైంట్ కాపీలో వాళ్ళు కుట్ర పన్నినారు అని, కుట్ర పన్నినారని ఏ రకంగా చెప్తారు? ఆయన మీద అంద్రిలో ఎవరో కొట్టాలు వేసుకున్న చిన్న పిల్లర్స్ వేస్తే కంప్లైంట్ ఇచ్చింది ఇంతియాజ్, కంప్లైంట్ ఇవ్వలేదు. ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసినారు. దాంట్లో ఇతనేం ఇల్లు కట్టుకోలేదు, ఈయనేం కట్టించినట్టు ఎక్కడ మీ దగ్గర ప్రూఫ్స్ లేవు. అయినా అంద్రిలో బిల్డింగులు కడితే ఆఫీసర్లను పిలిచి తీసేయమని ఆర్డర్ ఇవ్వాల్సిన మంత్రి గారు మీరు తీసేచ్చారో లేదా? మీరు వాళ్ళు 5 కడితే తీసేయకుంటే నేను 50 కట్టిస్తానంటే ఒక మంత్రి గారు మాట్లాడాల్సిన మాట కాదు. అంటే ఆఫీసర్లు ఏం చేయాలి? మీరు 50 వేసుకుంటే చూసుకోండి అని చెప్తారు.
అందరినీ లోపలికి తవ్వి హోటల్ పెట్టినారు. ఆనంద్ టాకీస్ ఎదురుగా మీ కార్యకర్త చూసుకోండి. మీరు ఇవన్నీ పెట్టుకొని మా వాళ్ళ మీదకి వస్తారు. మీరు ఇంతియాజ్ మర్డర్ గురించి మాట్లాడుతున్నారు. కనీసము మీకు అత్యంత సన్నిహితుడు, అన్ని ఫోటోలలో ఉన్నాడు, మీకు బర్త్డే కేకులు కట్ చేసినారు. మరి మీకు అంత సన్నిహితుడైనటువంటి ఇంతియాజ్ గారు చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి పలకరించినారా? మీరు 3 రోజులు అయింది టౌన్లో ఉండబట్టి, ఇంటికి పోలేరా? పలకరియలేరా? వాళ్ళనే పిలిపించుకొని ఏదో పరామర్శిస్తారు. మళ్ళీ మీరు మాకు చెప్తారు. వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని కాంట్రాక్ట్ చేస్తున్నారు. మరి కాంట్రాక్ట్ మర్డరర్స్ అందరు మీ దగ్గర ఉండేటోళ్ళే కదా. కాంట్రాక్ట్ మర్డరర్స్ను పొంచి పోషిస్తున్నది ఎవరు? నేను క్వశ్చన్ వేస్తున్నా, ఆన్సర్ ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు చెప్పండి. ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతుందన్న, ఇల్లీగల్ స్లాటరింగ్ జరుగుతుంటే పోయి పట్టుకుంటారు, చేస్తారు. వాళ్ళని మర్డర్ చేస్తారా అని క్వశ్చన్ తెచ్చారా? అంటే వాళ్ళని క్వశ్చన్ తెచ్చున్నారా, మర్డర్ చేయమని చెప్తున్నారా? అంటే చాలాసార్లు కటిక వాళ్ళందరూ ఎక్కడంటే అక్కడ అప్పుడప్పుడు కోసుకుంటుంటారు. కోసుకున్నప్పుడు పోయి పట్టుకుంటుంటారు. అట్లా ఇప్పటికీ ఒక 100 సార్లు 500 సార్లు జరిగింటుంది. అంటే ఏ అధికారిని ఇంతవరకు చంపినారా? కనీసం ఏ అధికారి మీద దాడి జరిగిందా? మీరెందుకు కట్టుకోళ్ళందరినీ ఒక మర్డరర్స్గా, వాళ్ళ జోలికి పోతే వాళ్ళు చంపే క్రిమినల్స్గా కట్టుకోళ్ళందరినీ ఎందుకు అట్లా వాళ్ళ మీద ముద్రలు వేస్తున్నారు? అది మంచి పద్ధతి కాదు కదా. మా సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉంది. ఎప్పుడు కూడా చెప్పిన పాట నిలబెట్టుకునే సిస్టమ్, కార్యకర్తలను కంట్రోల్ పెట్టుకునే సిస్టమ్ ఉంది. అంతేగాని అక్రమ కేసులు పెట్టడము, దాడులు చేయడము ఈ సిస్టమ్ లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాడు, అది మా నాయకుడు. మీది వెన్నుపోటు పార్టీ అని మేమేదో ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినారని మాత్రమే మేము వెన్నుపోటు పార్టీ అనడం లేదు. మహిళలను 1500 ఇస్తారని వెన్నుపోటు పొడిచినారు, నిరుద్యోగులను 3000 ఇస్తారని వెన్నుపోటు పొడిచినారు, మొత్తము రైతులను వెన్నుపోటు పొడిచినారు, గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తాం ఒకటి ఇచ్చి వెన్నుపోటు, ఇన్ని రకాలుగా మీరు వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి మీది వెన్నుపోటు పార్టీ. గొడ్డల పార్టీ అన్నికి ఎక్కడ మా వాళ్ళు గొడ్డలు తీసుకొని నరికినారు చెప్పండి? అనవసరంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ మాకు సలహాలు ఇస్తున్నారు క్యాడర్కి ఎట్లా ఉండాలని. మీ క్యాడర్ని చూసుకోండి, ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారు. నిన్న ఆలూరు సంఘటనలోనే విరూపాక్ష గారి మీద ఓ మహిళను బట్టలు చించడానికి పెడతారు. టీవీలో వచ్చింది. ఆమె మొగుడే ఆమె బట్టలు చించి విరూపాక్ష మీద కేసు పెట్టారు. అది మీ సంస్కారం, మీ పార్టీ కార్యకర్తలు, మీ నాయకుల సంస్కారం. సొంత భార్యలను కూడా కేసులు పెట్టడానికి వివస్త్రం చేసే సంస్కారం మీది, మాది కాదు. ఏదన్నంటే న్యాయ పోరాటం చేస్తాం. ఎవరు ఏ పార్టీలో ఉండి ఎవరు ఏ పార్టీలో పోవాల్సినది మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కూటమి పార్టీ నుంచి వచ్చి మా పార్టీలో చేరుతున్నారు. మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి కూడా అధికారంలో లేని పార్టీలోకి వస్తున్నారంటే మీ పార్టీ క్రెడిబిలిటీ ఎక్కడికి ఉందో అర్థం చేసుకోండి. మీరా మాకు సలహాలు ఇచ్చేది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు అంతర్గత పోరాటాలతో కొట్లాడుకుంటున్నారు. ఒకసారి ఏదైనా సరే మంత్రి గారు
వాస్తవాలు తెలుసుకోండి. నేను ఫోటోలతో సహా చూపించినాను. ముద్దాయిలందరూ మీ పక్కన ఫోటోలు దిగిన ఫోటోలు చూపించారు. అది అంతకుముందు మాతో ఉండిండొచ్చు, కానీ ఎలక్షన్లప్పుడు మీ పార్టీలో చేరి మీ పక్కనే ఉండారా లేదా చూసుకోండి. మళ్ళీ ఏమన్నా పక్క వినాడో మాకు తెలియదు. కాబట్టి ఏదైనా సరే ఆ మర్డర్ ఎందుకు జరిగింది, ఆ వాస్తవాలు బయటికి తీసుకోండి. వస్తాదును ఇమ్రాన్ను దాంట్లో అనవసరంగా ఇరికించినారు. ఆ ప్రాంతంలో మైనార్టీస్లో మాకు మెయిన్ లీడర్లు అన్నారు కాబట్టి వాళ్ళని కేసులో ఇరికేయాలని ఇరికించినారు. అంతకుముందు ఒక అటెంప్ట్ మర్డర్ పెట్టినారు వస్తాద్ మీద. అది పోలీస్ స్టేషన్ ముందనే గలాట జరిగింది. ఆ ఇంతియాజ్ అనే అబ్బాయి ఇంకా ఇద్దరు కలిసి కొట్టుకుంటే సీసీ కెమెరాలలో కూడా ఉంది. కానీ ఆ కేసులో వస్తాద్ ఆ సీసీ కెమెరాలలో లేకుండా ఆ కేసులో వస్తాదని పెట్టినారు. ఇట్లా ఇల్లీగల్గా కేసులు పెట్టుకుంటూ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించాలనో భయభ్రాంతులు చేయాలనో చూస్తే భయపడే పరిస్థితి లేదని గుర్తుపెట్టుకో. నేను ఇంకొక విషయం చెప్పినారు, మంత్రి గారి హోటల్ ముందర పోకూడదని. అంటే నాకు అర్థం కాదు. ఆర్ఎన్బి రోడ్ సార్, ఆర్ఎన్బి రోడ్ సార్, ఆర్ఎన్బి రోడ్లో పోకూడదంటే ఎట్లా? అంతకుముందు 3 సార్లు పోయినాం. అదే రూట్లో ధర్నా ర్యాలీ చేసినాం. ఎక్కడ మీ హోటల్ దగ్గర మిమ్మల్ని ఎవరిని ప్రొవోకేట్ చేయలేదు. నిన్న కూడా పోలీసులు అడ్డుకుంటే అక్కడ కూర్చున్నారు. నిన్న కూడా ఎవరిని అబ్జెక్షన్ చేయలేదు. ఏ రూట్లో పోవాలి, ఏ రూట్లో పోకూడదని మీ డైరెక్షన్ ఏంది? మీరేమైనా రోడ్డును కొన్నారా? లేదు, కొనండి. ఆ రోడ్ అంతా కొనేసి కొనేసి ఆ పక్క ఈ పక్క గోడ కట్టి ఎవరిని రానియకండి. మేము రాం. మీ రోడ్లో పోతేనే మిమ్మల్ని ప్రొవోకేట్ చేసేటట్లయితే మీ కాంప్లెక్స్లో ఉన్న కళ్యాణ మండపానికి పెళ్ళికి చాలాసార్లు వచ్చిన పబ్లిక్ ప్రాపర్టీ సార్ ఆర్ఎన్బి రోడ్డు. మేమందరం ట్యాక్సీలు కడితే ఆర్ఎన్బి రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్లో తిరగాకమని చెప్తే ఎట్లా మీరు? అది ఎవరి జాగీరు కాదు, గవర్నమెంట్ జాగీర్. కాబట్టి కర్నూలులో ఎవరు ఏ రోడ్లైనా ఏ కార్యక్రమాలైనా చేసుకునే దానికి అవకాశం ఉంది. ఎక్కడైనా తప్పులు జరిగితే కేసులు పెట్టండి. మీరు ఏదన్నంటే పోలీసే యాక్షన్ తీసుకోండి, మేమేం కాదండి. నేను అనవసరంగా ఆ రోడ్లో పోయినందుకు కేసులు పెట్టినారు. పెట్టుకోండి. ఎన్ని రోజులు పెడతారు? 2 సంవత్సరాలైనా ఇంకెన్ని కేసులు పెడతారు? 50 పెడతారా? అంతే కదా. అన్నిటికీ మీ అరాచకాలను నిరోధించడానికి, ప్రజల తరపున పోరాడడానికి అన్నిటికీ తెగించే రాజకీయం చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. పోలీసులకు భయపడి ఉంది కాదు, పోలీసులను గౌరవిస్తాం. కేసులు భయపడి మీరు అక్రమ కేసులన్నీ పెడతారని భయపడి ఇంట్లో కూర్చునేదానికి సామాన్య కార్యకర్తలు కూడా రెడీగా లేరు. ప్రజల తరపున పోరాటానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందరంటాం. డిఎస్సిలో జరిగిన అక్రమాలు మేము సిబిఐ ఎంక్వైరీ, మీరు అక్రమాలు జరగకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. అదే కదా మేము అడిగేది. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందొస్తే ఆయనే సిబిఐ కేసు ఏమని సీఎంగా లెటర్ రాసినాడు. ఇదే రాసే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కండి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను, నా కొడుకు తప్పు చేస్తే హ్యాంగ్ చేస్తాను, ఉరేస్తాను అని చెప్పాడు. ఉరేసుకోమని చెప్పాడు. అది మా లీడర్ల గడ్స్. అదే మీ లీడర్కు చంద్రబాబు నాయుడుకు ధైర్యం ఉంటే కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ చేసి చిత్తశుద్ధి నిరూపించుకొని మేము సవాల్ చేస్తాం.